వాసవి మాత జయ జయ వాసవి మాత శ్రీ రాయరేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యానంద సత్రం ట్రస్ట్ వేములవాడ వారి ఆధ్వర్యంలో ఈరోజుతో 1331వ రోజు టెంపుల్ ముందు మరియు పార్కింగ్ స్థలంలో పేదలకు యాచకులకు భక్తులకు మహానిత్యానదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిహరులు వెలిసినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ముందు పార్కింగ్ స్థలంలో భీమేశ్వరాలయం వద్ద వివిధ ప్రాంతాలలో కోవిడ్ వచ్చినప్పటి నుండి కూడా ప్రతినిత్యం మన ఆధ్వర్యంలో మహానిత్యానదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రతినిత్యం మనం నిర్వహించే మహానిత్యానదాన కార్యక్రమానికి సహకరిస్తున్న ధన వస్తు రూపేణ సహకరిస్తున్న దాతలందరికీ కూడా రాయరేశ్వర స్వామి కన్యకాపరమేశ్వరి కాశీ అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రతినిత్యం కూడా మనం వివిధ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. ప్రతి రోజు కూడా ఏదో కార్యక్రమం చేపడుతున్నాం. వాటన్నిటికీ కూడా దాతలందరూ కూడా ముందుకు వచ్చి సహకరిస్తారు. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు శ్రీరామ్ భిక్షపతి విజయలక్ష్మి దంపతుల పెళ్లి రోజు గిరిమాజీపేట్ వరంగల్, పోతునూరి బైరయ్య పద్మా దంపతుల పెళ్లి రోజు భీమ్గల్, ఎర్రం సాయినాథ్ గుప్తా నిరోష దంపతుల కుమారుడు గగన్ చంద్రగుప్తా గారి పుట్టినరోజు కామారెడ్డి, తగిళ్లపల్లి ఆనంద్ కుమార్ నాగజ్యోతి దంపతుల కుమారుడు సాయి తేజ గారి పుట్టినరోజు ఖానాపూర్, కొమరవెల్లి సుధాకర్ అరుణ దంపతుల పెళ్లి రోజు రామగుండం, తాటిపల్లి శ్రీనివాస్ లావణ్య దంపతులు వేములవాడ గారి కూతురు అల్లుడు జిల్లా ఉదయ్ కిరణ్ స్నేహ దంపతులు సిద్దిపేట గారి పెళ్లి రోజు, పుల్లూరు మధుకర్ పుష్పలత దంపతుల పెళ్లి రోజు సిర్పూర్ కాగజ్ నగర్, నలుమాచు వెంకటేశం హేమలత దంపతులు వేములవాడ గారి కుమారుడు రాకేష్ ఆస్ట్రేలియా గారి పుట్టినరోజు వేములవాడ, పైతర గంగయ్య గారి తండ్రి కీర్తిశేషులు పైతర రామయ్య గారి జ్ఞాపకార్థం వర్ధంతి కామారెడ్డి, మరియు మాజేటి మురళీధర్ గుప్తా గారి మాతృశ్రీ కీర్తిశేషులు మాజేటి గోపమ్మ గారి జ్ఞాపకార్థం వర్ధంతి మీర్పేట్ హైదరాబాద్. ఈనాటి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి దాతలందరికీ సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రాయరేశ్వర స్వామి కన్యకాపరమేశ్వరి కాశీ అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి భవనం, మనం సత్రం నిర్వహించేటువంటి భవనం అద్దె భవనం, మనం నూతన భవన నిర్మాణం కూడా చేసుకోవాలనే సంకల్పంతో మనం భవన నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. మన భవన నిర్మాణం 2వ స్లాబ్ దశకు వచ్చింది. నిన్న కూడా మనకు ఒక దాత గుప్తదాత మన భవన నిర్మాణానికి కూడా సహాయ సహకారాలు అందజేస్తా అని వారు తెలియజేయడం, అలాగే ప్రతినిత్యం కూడా మనకు భవన నిర్మాణానికి సత్రం నిర్వహణకు వివిధ కార్యక్రమాలన్నిటికీ ధన వస్తు రూపేణ సహకరిస్తున్న దాతలందరికీ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సత్రం దాతలందరికీ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న దాతలందరికీ కూడా మరోసారి సత్రం పక్షాన శుభాకాంక్షలు. అలాగే జూన్ 6వ తారీఖు వచ్చే శుక్రవారం రోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో వరంగల్కు సంబంధించినటువంటి మన ఆర్యవైశ్య మహిళలు దాదాపు 20 నుంచి 25 మంది మరియు స్థానికులు కూడా మహిళలు అందరూ కూడా సామూహిక పారాయణం లలిత సహస్రనామార్చన స్థానిక వేములవాడ రాయరేశ్వర స్వామి దేవాలయంలో సాయంత్రం 6 గంటలకు మహిషాసురి మర్దిని అమ్మవారి ముందు మన యొక్క సత్రం ఆధ్వర్యంలో పర్యవేక్షణలో మన యొక్క సహాయ సహకారాలతోటి వరంగల్ నుంచి వారి 20 మంది, ఇక్కడ నుంచి కూడా మహిళలందరూ కూడా సామూహిక పారాయణము లలిత సహస్రనామార్చన విష్ణు సహస్రనామార్చన అలాగే భక్తి గీతాల కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడే మనం ఈవో గారితో మాట్లాడి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు అమ్మవారికి మహిషాసుర మర్దిని అమ్మవారికి అలంకరణ పట్టుచీర మరియు పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ కూడా సమర్పించి లలిత సహస్రనామార్చన పారాయణం అనంతరం వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో స్థానికులు కానీ ఇంకెవరైనా కానీ పాల్గొనవచ్చు. ఈ యొక్క పారాయణం వచ్చే శుక్రవారం 6వ తారీఖు సాయంత్రం 6 గంటలకు స్థానిక రాయరేశ్వర స్వామి దేవాలయంలో మహిషాసుర మర్దిని అమ్మవారి ముందు సామూహిక పారాయణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం కొరకు మనం కార్యక్రమం అంతా కూడా చేసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాం. దీనికి ఎవరైనా సహాయం సహకారాలు అందించవచ్చు. అలాగే అమ్మవారు స్వామివారి దర్శనం చేసుకొని అనంతరం మన యొక్క ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారు స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటూ మనం చేసే కార్యక్రమాలన్నింటికీ కూడా సహకరిస్తున్న దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రాపగండా ఏది వేములవాడ రాయరేశ్వర స్వామి దేవాలయం ఇది క్లోజ్ చేయబడింది, దర్శనాలు బంద్ అయినాయని చెప్పే ప్రచారం ఇది తప్పుడు ప్రచారం.
సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మవద్దు. నిన్ననే ఈవో గారు పత్రికా ముఖంగా సోషల్ మీడియా ద్వారా ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా ఈవో గారు కూడా తెలియజేయడం జరిగింది. జూన్ 6వ తారీఖు దేవాలయం బంద్ ఉంటుంది అనడం తప్పు. అది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ యొక్క తప్పుడు ప్రచారం చేసే వారిపైన కూడా మన యొక్క దేవాలయం ఈవో గారు చర్యలు తీసుకోబడుతున్నారు. ఇక ముందు అయినా ఎవరు కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా కానీ ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా ప్రసారం చేసి మీరు శిక్షార్హులు కావద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనకు నారేశ్వర స్వామి దర్శనాలు కూడా అన్ని పూజలు అభిషేకాలు అన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయని సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరోసారి ఈనాటి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న దాతలందరికీ సత్రం పక్షాన శుభాకాంక్షలు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ నారేశ్వర స్వామి కన్యకాపరమేశ్వరి కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలనుకుంటున్నాను. యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయని మరోసారి ఈ సందర్భం మీకు తెలియజేసుకుంటూ అన్నదాత అన్నదాత ముందుకు ముస్లాంకి అన్న అవునన్నా బస్ స్టాండ్